రే అదేదమ్మా మైక్ తీసుకొచ్చి వన్ నోట్లో పెడుతున్నావు, వన్ నోట్లో గుట్కా ఉంటుంది, పైన ఉమ్మినే ఉమ్ముతాడు. నాన్నగారు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఇప్పుడు గవర్నమెంట్ పోయింది, దాచుకున్న దాన్ని వీళ్ళెక్కడ బయటికి లాగుతారని చెప్పి దాక్కుంటున్నాం, అంతే కదరా? అవునా, నువ్వు లండన్ పోయేది కూడా అందుకే కదా. భయపడుతున్నారా ఇప్పుడు? భయపడతావా అని అంత మెల్లగలుగుతావేంటమ్మా? ఒకసారి వాడు కళ్ళు చూడమ్మా, వాడు సరిగ్గా నిద్రపోక ఎన్ని నెలలు అవుతా ఉందో. పార్టీలో అయితే మీరు ఉన్నారు కదా మరి. ఏ పార్టీలో? వారేంట్రా పోయింది ప్రభుత్వమే కదరా, ఏదో పార్టీ పోయినాడు ఫీల్ అయిపోతున్నాడు. వాడి ఉద్దేశంలో పార్టీ కూడా పోయింది అనుకుంటున్నాడేమో నాన్న, రేపమ్మ పార్టీ కూడా తెలిసి వెళ్ళిపోతాడేమో అన్న. అరే నువ్వు ఉండరా, వాడికి లేని ఆలోచన నువ్వు ఇచ్చేలా ఉన్నావు. 3 కేసులు మీ మీద ఫైల్ అయినాయని కూడా 3 కాదు 30 చేసుకొని అమ్మాయి లాయర్లు ఎంతమంది ఉన్నారు? ఇదేం కాన్ఫిడెన్స్ అన్న, 3 కాకపోతే 30 కేసులు పెట్టుకోమంటాడండి. అది గుట్కా విత్ వడ్కా కాన్ఫిడెన్స్ రా. వాడు తాగిన మత్తులో 30 కాకపోతే 300 చెప్తాడు. రేపు 300 కేసులు పెడితే తెలుస్తుంది వాడికి. మళ్ళీ పాదయాత్రకు రావాల్సి వస్తుంది వంశీకి వచ్చినట్టు. ఏంటో బోలే బాబా అంటే సార్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. బాబాను మనల్ని కలవడానికి ఎందుకు వస్తారమ్మా? పాస్టర్లు వస్తారు కానీ. హల్లెలూయా. తిరుపతి లడ్డు కాంట్రాక్ట్ ఉంది కదా సార్? యస్ ఉంది. అది మాకు కావాలి సార్. నీకు కావాలంటే నాకు కూడా చాలా కావాలి. మీకు కావాల్సింది నాకు తెలుసు సార్. నెంబర్ ఎంత? బెస్ట్ నెంబర్ 11 కోట్లతో డీల్ స్టార్ట్ చేద్దాం సార్. 11? మన డైరీ ఫామ్ కి గవర్నమెంట్ పర్మిషన్స్ సర్టిఫికేట్స్ అవన్నీ లేవు సార్. సర్టిఫికెట్లు లేవా? పెద్ద సమస్య కదండి. ఇది సొల్యూషన్ ఉంది. 11కి పైన లేవా? అది పేమెంట్ ఇంకొక 5 ఇద్దాము సార్. మీరు ఓకే చేసుకోండి. మన దగ్గర పాలు లేవు సార్. పాలు లేవా? తప్పులు చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ముడుపులు చెల్లించుకుంటున్నాం కోట్లలో. అలాంటిది దేవుడి దగ్గర తప్పు చేస్తా ఉన్నాం, ఇంకెంత తెచ్చుకోవాలి? పేమెంట్ డబుల్ చేద్దాం సార్, 30 తీసుకోండి సార్. నీ లేకుండా లడ్డు ఎలా తయారు చేస్తావయ్యా? సింపుల్ సార్, కెమికల్స్ కలిపేద్దాం. కెమికల్స్ కలుపుతారా? దానికి ఏం కలపరా? 60 తీసుకోండి, డీల్ ఫిక్స్ చేసేయండి. పీడిఎస్ చెప్పలేదా? టీడీఎస్ విన్నాను, పీడిఎస్ ఏంటి సారు? ప్యాలెస్ డెవలప్మెంట్ సర్వీస్ అండి. దానికి 40 కలపండి, 100 ఫిక్స్. గోవింద. నమస్తే అన్న. అరే ఏంట్రా అడ్రస్? ఏంటని వెళ్ళిపోతున్నావు? రెడ్ కలర్ టీ షర్ట్ చూసా, భయం వేసిపోతా ఉందిరా. ఈ కలర్ నుంచి తప్పించుకోగలవేమో కానీ లోకేష్ బాబు కలర్ నుంచి తప్పించుకోలేవన్నా. అరే అదంతా నాకు తెలియదురా, నా వల్ల కాదు. నీ రెడ్ బుక్ ప్రెషర్ ఏమో కానీ రెడ్ కలర్ చూసినప్పుడల్లా నీ బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుందిగా. ఉంటారా బాబు? మన కార్యకర్తలు పార్టీ ఆఫీసులో ఏం చేస్తున్నారు? ఏంట్రా ఆ పాటలు ఏంటి, ఆ డాన్సులు ఏంట్రా, ఆ రెడ్ ఏంటి, ఆ బ్లడ్ ఏంట్రా? జోష్ వస్తుంది అన్న పాట. ఆ పాట మార్చరా అన్నా. ఓ పాటలో రెడ్ ఉంది కదా, రెడ్ విన్నప్పుడల్లా అన్నకు రెడ్ బుక్ గుర్తొస్తుంది. ఇంకాస్త వినుంటే పాపం పక్షవాతం వచ్చింది. వంశీ పోయాడు, పెదిరెడ్డి పోయాడు, నా పేరు ఎప్పుడు వస్తుందో ఏందో. అన్న బాగున్నావా? అమ్మా ఇప్పుడు దాకా బాగానే ఉన్నానమ్మా. ఆ చీర ఏంటమ్మా? అన్న రెడ్ చీర మంచి లేదా? ఆ చీర చూస్తే భయం వేస్తా ఉంది. ఆ చీర ఇప్పేయమ్మా. చీర తీసేయమంటావా సైకోగా నన్ను? అది కాదమ్మా, నా బాధని మాత్రం చేసుకోవట్లేదు. ఆ చీర ఇప్పేయమ్మా. పోతావరా నువ్వు, నాశనం అయిపోతావు. పవన్, చంద్రబాబు అలా కాదు. నిద్రలో ఎవరన్నా రంభాబు రోజున కలవరిస్తారు, నువ్వేంటన్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్నావు? అరే నా బతుకి రామావరు శేఖర్ రా, ఈ రంగు మొగుళ్ళే వస్తావు కాలంలోకి. మిమ్మల్ని చూస్తుంటే కొన్ని రోజుల్లో తాడేపల్లి నుంచి ఎర్రగడ్డ వెళ్ళేటట్టు ఉన్నారన్నా. నన్ను పిచ్చోని చేస్తున్నారా? నేను 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటా, నేను పోను. రాముడికి హనుమంతుడు తోడైనట్టు ఆ చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ తోడయ్యాడన్నా. అయినా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఏంట్రా? రోజు రోజుకి ఫెవికిక్ కంటే స్ట్రాంగ్ అయిపోతుంది. మొన్న ఎన్టీఆర్ టెస్ట్ ఈవెంట్ లో ఏంట్రా నవ్వులు? బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు వెంటనే 10 ఈనో ప్యాకెట్లు లాగేశా. ఎందుకన్నా? కడుపు మండిపోయిందిరా. రే ఆ పవన్ ఏంట్రా మొన్న ఈవెంట్ లో 50 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చేశాడు రా. 5 లక్షలు అనుకున్నాడా, లవంగాలు అనుకున్నాడా? 5 లక్షలు విరాళంగా ఇచ్చాడు, లవంగాలు కూడా ఎవరికి ఊరికేవో కదా. అది తెలిసిందే కదరా. అందుకే మన పార్టీ గుడిసింది కదా, అదే ముగిసింది కదా. అయితే ఓకే. మై నేమ్ ఈజ్ ముఖేష్, మై ఫాదర్స్ నేమ్ ఈజ్ స్వర్గేష్. అడక తినడంలో కూడా ఎంత వెరైటీ ఉంటుందా? నేను మా ఊరు వెళ్ళాలి, ప్లీజ్ గివ్ మీ 5 రూపీస్ ప్లీజ్. ఊరు వెళ్ళడానికి 5 రూపీస్ సరిపోతుంది, 100 రూపీస్ ఇస్తాను. ప్లీజ్. 100 రూపాయలు ఇస్తానంటే 5 రూపాయలు అడుగుతాడు ఏంట్రా ఈడు? మై నేమ్ ఇస్ ముఖేష్, మై ఫాదర్స్ నేమ్ ఇస్ సర్గేష్. ఇవన్నీ నాకెందుకు చదువుతున్నాను? నేను మా ఊరు వెళ్ళాలి, ఇఫ్ యు డోంట్ మైండ్ ప్లీజ్ గివ్ మీ 5 రూపీస్ ప్లీజ్. అడుక్కునే వాడి దగ్గర కూడా అడుక్కుంటున్నాడు, ఇదేం అడుక్కోవడం? 5 రూపాయలు, 10 రూపాయలు తీసుకో. నో సార్ ప్లీజ్, మీ దండం పెడతా, ఓన్లీ 5 రూపీస్. ఇక్కడ కూడా 5 రూపాయలేనా? ప్లీజ్ గివ్ మీ 5 రూపీస్. నిన్ను అడగడం కూడా వేస్ట్.
అసలు నువ్వెవరోరా? నువ్వు ప్రెస్ మీట్లో కనిపించినప్పుడల్లా కింద కామెంట్స్ పెట్టేది మేమే కదా. అన్నకు జై, యాపిల్ కోసేయి. అరే పేటిఎం ఈ అడగ తింటావు ఏంట్రా? నువ్వు ఇచ్చే 5 రూపీస్కి ఏం బతుకుతాం? అందుకే పార్ట్ టైం అడుగు తింటున్నాం. మరి వాడు 10 రూపాయలు ఇస్తానంటే 5 రూపాయలు అడుగుతావేంట్రా? మా వల్ల కావట్లేదు. తీసుకొని అలవాటు అయిపోయింది. 5 రూపాయలు మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అందుకంటే ఎక్కువ తీసుకోలేకపోతున్నాం. నమస్తే సార్. ఏదైనా బాగున్నారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నిన్న మిర్చి యార్డ్కి వచ్చారు కదా సార్, అక్కడ చూసి ఉంటారు సార్. మీకు మద్దతు ధర వచ్చే విధంగా నేను చేస్తా. నా మద్దతు అంతా మీకే ఇబ్బంది ఉండదు. ఈ గవర్నమెంట్లో ఇంత ముందు కూడా ఏ ఇబ్బంది లేదు సార్. మీరు వచ్చినాక అసలు ఇబ్బంది మొదలైంది. ఈ ప్రభుత్వాన్ని నా గొంతుతో గడగడలాడిచ్చా. మీరు మాట్లాడింది మీకేం అర్థమైందా? రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. గొంతు పోయింది. అది విన్నాక మా మైండ్ పోయింది. నేను వచ్చాను కదా, మీకు న్యాయం జరుగుద్ది. నాకైతే అన్యాయమే జరిగింది. ఏంటా అన్యాయం? మిర్చి యార్డ్కి మిర్చి అమ్ముకుందామని తీసుకొస్తే మీరు సెట్ చేసిన జనాలు ఎక్కేసి తొక్కేశారు సార్. 11 బస్తాలేను నొక్కేశారు. ఇది విని మీరు షాక్ అవుతున్నారు కదా. నేను మిర్చి బస్తాలు పోయినందుకు బాధపడలేదు. కరెక్ట్గా నెంబర్ 11 బస్తాలే మిస్ అవ్వడం అనేది నాకు తెలిసి వాటిని మీ వాళ్ళే తీసుకెళ్లారు సార్. ఈ సజ్జలో ఒకడు వచ్చిన వాళ్ళకి డబ్బులు లేదేమో, అలా 11 బస్తాలు ఎత్తుకోపోయా. ఇక 11 మిరపకాయలు మిగిలిన తీసుకోండి. వీటిని నేనేం చేసుకోలే. మీ ఇష్టం, ఎక్కడైనా పెట్టుకోండి. ఈ వ్యాలంటైన్స్ రోజున నేను నీకోటి చెప్పాలి. అరే నువ్వాడా, మన ప్రభుత్వం ఉంటే వాలంటీర్స్ దగ్గరకు వచ్చి పింఛన్ తీసుకునే టైం రాని. వాళ్ళు ఐ లవ్ యూ చెప్పడం వల్ల ఐ లవ్ యూ అనే పదం చచ్చిపోయిందిరా. ఈ బిస్కెట్ డే రోజున నాకు ఇష్టమైన ఈ బిస్కెట్ మీకు ఇస్తున్నా. అన్న చాక్లెట్ డే ఉంటుంది కానీ బిస్కెట్ డే ఏంటన్నా? వాళ్ళిద్దరూ 50-50 బ్రిటానియా బిస్కెట్లు. వాళ్ళకి అదే కరెక్ట్. చింపండి. మీ ఇద్దరు కలిసి నా పార్టీ పరువులు చింపేశారుగా. నీకు ప్రామిస్ చేస్తున్నా నేను ఎప్పుడూ నేను విడిచిపెట్టాను రాజా. మిమ్మల్ని మీరు విడిచిపెట్టకండి, నా పార్టీని విడిచిపెట్టండి రా. నమ్మి నా కోసం నిలబడిన నీ కోసం ఏదైనా చేస్తాను. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ముందు సరిగా నిలబడు. మోకాన్ని నొప్పులు వేసుకున్న ముషులోడా. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మన లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ని హగ్ చేసుకున్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. హగ్గిస్తావా? ఒకసారి చూడు. నువ్వు హగ్గిస్తానంటే ఆ ఆనందంలో గుండెకి పోయేలా ఉన్నాడు. జగన్ మామ. అమ్మా తల్లి, మన ప్రభుత్వంలో మనం ఏడిపించిన ప్రజలు ఉన్నారు కానీ మన కోసం ఏడ్చేటువంటి ప్రజలు ఎక్కడ లేరు. ఏడవద్దమ్మా, నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందుకు ఏడుస్తావు. దగ్గర నుంచి చూస్తే భయం వేస్తుంది. అమ్మా తల్లి, మామ నువ్వు ప్యాలెస్ లో ఉంటా కానీ బ్రష్ చేసుకుంటే బాగుండు. ఒక ముద్దుతో మొత్తం తెలిసిపోయినట్టుంది. దొంగ ఏడవద్దు, ఈ మామయ్య ఉన్నాడు. నాకేం తెలుసు 5 రూపీస్ ఇచ్చి ఏడమన్నారు. ఇలా పబ్లిక్ లో చెప్పకూడదమ్మా 5 రూపాయల గురించి. నేను మళ్ళీ ఇంకో పేటిఎం చేస్తాను కదా. జగనన్న కోసం పెర్ఫార్మెన్స్ చేసిన ఏడ్చిన పాపని ఇంటర్వ్యూ చేద్దాం. పాప చెప్పమ్మా. అన్నున్నప్పుడు మాకు 15,000 ఇచ్చేవాడు. ఇప్పుడు స్కూల్ ఫీజు కట్టడానికి కష్టం అవుతుంది. తినడానికి కూడా లేదు. ఏ స్కూల్ అమ్మా నీది? సరస్వతి భారతి స్కూల్. ఆ స్కూల్ అయితే దాదాపు ₹1,00,000 అవుతుంది కదా ఫీజు. అవుతాయి. పెద్ద విషయం ఏముంది, ₹1,00,000. మా నాన్నకు పెట్రోల్ బంక్ ఉంది, గోల్డ్ షాప్ కూడా ఉంది. పెట్రోల్ బంకులు ఉండి బంగారు షాపులు ఉండి కూడా స్కూల్ ఫీజు కట్టుకోలేని పరిస్థితి పాపది. అయ్యా చెప్పేస్తేనే అంకుల్ కి. గ్రేట్ అమ్మా నువ్వు. జై పేటిఎం పాప.